జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ ఉగ్రముఠాల ఆట కట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరపనున్నారు. కేంద్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాల్పులు జరిగిన జమ్మూ కాశ్మీర్లో ఓమర్ అబ్దుల్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. తరచూ కశ్మీర్లో ఉగ్రదాడులు జరుగుతుండటంపై నేతలతో చర్చించనున్నారు. ఉగ్రవాదులు చొరబడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిఘా పెంపు చర్యలపై ఫోకస్ చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉగ్రదాడులను అడ్డుకోవడంపై కేంద్రం చర్చించనుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో నేడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఉగ్రవాదుల చర్యను ఖండిస్తూ ఉగ్రముఠాల ఆట కట్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరపనున్నారు. కేంద్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు ఇవ్వనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఈ రోజు పహల్గామ్ ఘటనపై కొన్ని కీలక సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఉమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన అన్ని అఖిలపక్ష పార్టీలను జమ్మూ కాశ్మీర్ పిలిచి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండాలనే అంశం మీద ఒక నిర్ణయం తీసుకుని దాన్ని కేంద్రానికి పంపించబడతాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తుంది. తాజా పరిస్థితి నేపథ్యంలో ఏ రకంగా వ్యవహరించాలి ముందుకెళ్ళి. మరోవైపు చూసుకున్నట్టుకైతే సాయంత్రం కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ సమావేశం కూడా ఏ రకంగా ఉండాలి, అంటే ఏ రకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనేది ఇక్కడ కీలకం కాబోతుంది. టోటల్ గా పహల్గామ్ విషయంలో తీసుకుపోయే నిర్ణయాలు దేశ ప్రజలంతా సాటిస్ఫై ఉండే విధంగా ఉండాలని అందరూ భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది.